వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లాలోని గుడివాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిరీటం మాయం వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహనరావుపై BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. దాత సుబ్బారావు ఫిర్యాదు మేరకు గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్న వ్యాపారి రాజస్థాన్లో ఉన్నట్లు గుర్తించారు. ఒక 460 గ్రాముల తాలూకా వెండి కిరీటాన్ని ఆయన 2025లో బహుకరించడం జరిగిందని, దాంట్లో ఈ మధ్యకాలంలో అది అలంకరించట్లేదని చెప్పి దీని నిమిత్తమై పాలకవర్గం అధ్యక్షుడైన పోకూరి మోహన్ రావు గారిని దాని గురించి అడగ్గా అతని తాకట్టు పెట్టిన విషయం ఇతని నోటీసులోకి వచ్చి దాని మీద చర్య తీసుకోవాల్సిన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి మనకి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మన ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా దీని మీద వాళ్ళు కూడా వెరిఫై చేశారు కాబట్టి దీనిలో మన రూల్ పొజిషన్స్ ఏంటి అనేది కూడా ఆయన అడగడం జరుగుతుంది. ఇది దర్యాప్తులో ఉంది కాబట్టి దర్యాప్తు అయిన తర్వాత పూర్వపరాలు తెలియపరచడం జరుగుతుంది. ఆయన రిపోర్ట్లు ఇచ్చింది పోకిరి మోహన్ రావు మీద ఇచ్చారు. రిమైనింగ్ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ చూసుకుని కూడా దర్యాప్తులో భాగంగా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ చూసుకుని వాళ్ళందరూ కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం ఉన్న రూల్ పొజిషన్స్ చూసుకుని ఆ ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ గా. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట తహసీల్దార్ కార్యాలయాన్ని చిన్న భీమవరం గ్రామ దళిత రైతులు ముట్టడించారు. తమ భూములను అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ మహిళా రైతులు తహసీల్దార్ కారును అడ్డుకుని నిరసన తెలిపారు. రైతుల తరపున పోరాడుతున్న మాజీ సర్పంచ్ మలిరెడ్డి బాబ్జీపై అక్రమ కేసులు పెట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు రీసర్వే చేసి న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు వస్తారా రేపు వస్తారా చెప్పారా? నాకు కావాలా ఎల్లుండి వస్తారా? నాకు డేట్ చెప్పాడు డేట్ చెప్పాడు ఎల్లుండి వస్తారు కదా. ఫోన్ చేయండి మేడం ఒకసారి. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరుసగా ఇంధన ధరలు పెంచి సామాన్యులపై భారాలు మోపుతోందని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నర్సన్నపేట మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దఫాలుగా పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచడం జరిగింది. దానివలన సామాన్యులు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజు ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ డీజిల్, పెట్రోల్ పెంపకం వలన మరింత ఇబ్బందులు పడే పరిస్థితి ఈ రోజు ప్రధానికానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూసినట్లుగైతే సాధారణంగా ఉన్న ప్రతి ప్రజలను
నిలువు దోపిడీ చేసే విధంగా తయారైంది. అనేక మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వంట గ్యాస్ ధరలు ఒక పక్కన పెరిగిపోయాయి, ఒక పక్కన చూసినట్టు ఆయిల్ రేట్లు పెరిగిపోయాయి, ఒక పక్కన నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. అన్ని ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుతూ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపైన నైరుత్యమైన భారం అనేది వేయడం జరుగుతూ ఉంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. లేని అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులు కల్పించాలని గ్రామస్తులు గడ్డి, పలుగు, పారా పట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. అజయపురం గ్రామానికి సమీపంలోనే పనులు ఇవ్వాలని, 2వ వీఆర్పీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, అధికారులు స్పందించకపోతే ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. పన్నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాము. గమ్మేళ్లలోని గడ్డిబట్టి పన్నేదు ఉపాధి కల్పించండి అని కోరుతూ అజయపురం గ్రామంలోని 1 కిలోమీటర్ దూరం పాటు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే అజయపురం గ్రామానికి సుమారుగా 30 జాబ్ కార్డులు ఉన్నాయి. 30 జాబ్ కార్డులు మా గ్రామంలో పని ఇవ్వాలని చెప్పేసి అడిగారు. అయితే జిలుగులో అనేది 6 కిలోమీటర్ దూరంలో ఉంది. రాను పోని బోర్డు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ గ్రామంలో కానీ, రెండోది జోగంపేట గ్రామంలో పని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. రెండోది ఈ సేవలకు వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. అందుకని నేటితో పాటు వీఆర్పీని కూడా ఒక భర్తీ చేసి దాని ద్వారా పనిచేస్తే గతంలో రామ్జీ పనిలో అతను 125 రోజులు పని ఇస్తామని చెప్పి గ్యారెంటీ పనిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ 60% కేంద్ర సందర్శించి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలా. ఎందుకంటే అజయపురం దగ్గర సుమారు 150 ఎకరాలు ROF పట్టాలున్నాయి. అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గొంది సిద్ధు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, షుగర్ ఫ్యాక్టరీ నిర్వీర్యంతో రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. మన చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్లే మార్గంలో విజయరామరాజుపేట బ్రిడ్జి శిథిలమయ్యి దరిదాపులు 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా ఇంతకుముందు ఎన్నికల ముందు సీఎం రమేష్ గారు వచ్చి ఈ బ్రిడ్జి పడిపోయింది, ఇమీడియట్గా నా సొంత నిధులతో నేను ఎట్టి పరిస్థితులను కూడా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని నేను పూర్తి చేసి మీకు నేను ఉపయోగపడతానని హామీ ఇచ్చిన సీఎం రమేష్ గారు ఈ రోజు ఎక్కడున్నారని అడుగుతున్నాం. అనకాపల్లి సిటీ ఇంటి దగ్గర నుంచి కనీసం పార్టీ ఆఫీస్ నుంచి ఏమన్నా ఇక్కడ పేద ప్రజలు పడుతున్న ఇల్లులు కానీ, బ్రిడ్జీలు కానీ, రోడ్లు కానీ ఏమన్నా అవస్థలు మీరు చూస్తున్నారా అని అడుగుతున్నాను. ఎక్కడున్నారు సీఎం రమేష్ గారు ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను సూటిగాన. దయచేసి ఏంటంటే ఆ బ్రిడ్జి విషయంలో నా సొంత నిధులతో నేను తయారు చేస్తానని మాట ఇచ్చారు కదా, ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ సీఎం రమేష్ గారు? ప్రశ్నించే గొంతు ఏమైపోయింది? డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించడానికే ఉన్నానన్నారు కదండి, ఈ రోజు మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ రోజు ఇక్కడ ప్రజలు పడుతున్న అవస్థలు మీకు ఎందుకు కనబడట్లేదు అని అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ పర్యాటకంగా కేంద్రంగా 4 నియోజకవర్గాలు కానీ ఇటు వెళ్తున్నటువంటి ప్రతి 8 మండలాలకు ఉపయోగపడే బ్రిడ్జి అది. మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ బ్రిడ్జి విషయంలో దయచేసి మీరు వెంటనే తక్షణమే మీరు చర్య తీసుకొని వెంటనే మీరు ఉన్నతాధికారులు మీరు ఆదేశించి ఆ బ్రిడ్జి నిర్మాణం మీరు సహాయం చేస్తే ఇక్కడ వాహనదారులు ఎంతో సంతోషిస్తారు. ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే కంపల్సరీగా జనాలు గుండెల్లో పెట్టుకుంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే జనాల మంచి చేయాలని ఆలోచిద్దాం. అంతే తప్ప అబద్ధ హామీలు ఇచ్చేసి నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, నేను కట్టిస్తాను అని చెప్పి మీరు ఆ రోజు అబద్ధ హామీ ఇచ్చేసి ఈ రోజు ఎక్కడో అటుకెక్కి మీరు ఇచ్చిన ప్రతి హామీలు కూడా అటుకెక్కి కూర్చొని నమ్మకం నీరెత్తినట్లే ఉన్నాయి ప్రతిదీ కూడా. దయచేసి ఈ అవస్థల మీద ఒకసారి దృష్టి పెడతారని అయితే మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. మీరు ఇచ్చిన ప్రతి మాట కూడా ఈ రోజు ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉంది. మేము గొంతెత్తుతానే ఉంటాం. మీరు ఎలా ఉన్న ప్రతి క్షణం కూడా మేము రోడ్డు ఎక్కి రానున్న రోజుల్లో గొంతెత్తి రాష్ట్ర ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అన్యాయం మీద మేము పోరాటం చేస్తానంటాం. మా పోరాటం ఆగదని ఈ రోజు ప్రెస్ మీట్ లో సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇంకొకసారి తెలియజేసుకుంటున్నాం. మెయిన్ ప్రధాన సమస్య రోడ్డు మీద ఒకసారి దృష్టి పెట్టండి. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో పీఎన్జీ గ్యాస్ విస్తరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి నాదెండ్ల మనోహర్. అన్ని జిల్లాల్లో పీఎన్జీపై విస్తృత ప్రచారం, యువతకు నైపుణ్య శిక్షణ, మహిళా సంఘాల భాగస్వామ్యం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. అలాగే ఆలయాల్లో పీఎన్జీ గ్యాస్ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని, అద్దె గృహాలను అనువైన మార్గదర్శకాలు రూపొందించాలని తెలిపారు. గ్యాస్ కంపెనీలు వేగంగా విస్తరణ పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్లో డిజిటల్ అరెస్టు పేరుతో జరిగిన సైబర్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. విశాఖ పట్టణానికి చెందిన 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడిని పోలీసులమని నమ్మబలికి మొత్తం 26.50 లక్షలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కేసును ఎండీ మోహిన్ పర్యవేక్షణలో పోలీసులు విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. మిగతా నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది. మార్చి నెలలో ఒక రిటైర్డ్ ప్రభుత్వ రంగ ఉద్యోగి గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాంట్లో అంటే ఒక డిజిటల్ అరెస్ట్ కేసు రిపోర్ట్ అయింది. దాంట్లో మ్యాటర్ ఏంటంటే ఆయన రిటైర్డ్ ప్రభుత్వ రంగ ఉద్యోగి, ఆయనకి ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. మేము ఢిల్లీ ముంబై నుంచి మాట్లాడుతూ ఉన్నాము. మీ ఆధార్ కార్డు ద్వారా ఒక ఫోన్ సిమ్ కార్డు తీసుకోవడం జరిగింది. దాని ద్వారా చాలా మనీ లాండరింగ్ కేసెస్ అలాంటివి ఆ ఫోన్ సిమ్ కార్డుతో ఉపయోగించి దాదాపు ₹1,00,00,000 మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈయన దానికి భయపడిపోయి కంగారు పడిపోయి నేను అట్లాంటిది ఏమీ చేయలేదని చెప్పేసి ఈయన చెప్పారు. చెప్పినప్పుడు లేదు మీ ఆధార్ కార్డు సో ఇదే కదా అంటే అవునని చెప్పారు. కాబట్టి దాని ద్వారా ఈ మొబైల్ నంబర్ వచ్చింది. మీరు కొంతమందితో కలిసి ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ పాల్పడ్డారు. దీని మీద పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు, తర్వాత సిబిఐ, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళంతా కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు దీని నుంచి తప్పించుకోవాలి అంటే మేము చెప్పిన సూచనలు పాటించి క్లీన్ చిట్ తీసుకోవాలంటే ఈయన భయపడిపోయి ఏం చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓపులవారిపల్లి మండలం మంకంపేట గ్రామంలో టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు కల్లా చలపతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీఎండీసీ సంస్థ మరియు ఎక్స్పోర్ట్స్పై తప్పుడు ప్రచారం జరుగుతోందని వారు ఖండించారు. అన్ని కంపెనీలకు సమాన అవకాశాలు ఉన్నాయని, ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. స్థానిక కార్మికులు, లారీ ఓనర్లు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మీడియా మిత్రులు కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు సమావేశం 2 రోజుల కిందట ఈ కూటమి ప్రభుత్వాన్ని కేవలం విమర్శించడానికి కోసం కొంతమంది, నేను అందరినీ ప్రత్యేకంగా మాట్లాడలేదు, కొంతమంది విమర్శించేకి ఒక సమావేశం పెట్టుకొని ఏదైతే మన కోరికలు మన వర్కర్స్ కావచ్చు, ఏపీఎస్ ఎంప్లాయీస్ కావచ్చు, మిల్లర్స్ కావచ్చు అన్యాయం జరుగుతుందని పెట్టారు. అది రిప్రజెంటేషన్ సిపిఓ గారికి ఇవ్వచ్చు. అలా ఇవ్వకుండా ఒక సమావేశం అని పెట్టి ప్రత్యేకంగా విమర్శించారు. అది మా ప్రభుత్వం చట్టపేరు రాకూడదని మేము ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. గత ప్రభుత్వంలో చేసిన దాన్ని విజిలెన్స్ పెట్టి విజిలెన్స్ ఎంక్వైరీలో తప్పు చేసిన వాళ్ళు శిక్షించారు. ఆల్రెడీ మీకు తెలుసు, ఆ శిక్షించినారు. వాళ్ళ పేర్లు కూడా మీకు తెలుసు. వాళ్ళు ఇంతవరకు దాంట్లోనే ఉన్నారు. ఆ తప్పు చేసిన వాళ్ళు మళ్ళా ఈరోజు మళ్ళా ఒక కంపెనీ పేరు పెట్టి మేము డైరెక్ట్ మాట్లాడుతున్నాను. ఎంప్రదా అనే కంపెనీ పేరు పెట్టి ఇక్కడ లోకల్గా మాకు ఒక పని కల్పించారు. మిషనరీ పూల్ టిప్పర్లకు కొంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. వాళ్ళని ప్రత్యేకంగా విమర్శించి మాకు ఇక్కడ గ్రామంలో కక్షలు పెంచేదాని కోసం, వర్గాలు చేసేదాని కోసం కొంతమంది ప్రత్యేకంగా మాట్లాడారు. నేను ఎవరి పేరు విమర్శించలేదు. మీకు తెలుసుంటా, మనం మీరే ఉన్నారు కాబట్టి వాళ్ళే వచ్చి ఇక్కడ మొత్తం మైన్లో అక్కడ పంపులో చేసే లోడింగు కావచ్చు, ట్రిప్పర్లు లోడ్ చేసే పాయింట్ కావచ్చు, బయట రాయతు ట్రిప్పర్లు లాంగ్ బోల్ ఓనర్ కావచ్చు, అంతా స్థానికులే. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో 42 లక్షల నిధులతో రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై నిరంతరం దృష్టి సారిస్తోందని వారు పేర్కొన్నారు. రిజర్వు సైట్లు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు బైపాస్ రోడ్డు నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని వివరించారు. పట్టణ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయటం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రోడ్లు, డ్రైన్లు ఈరోజు శంకుస్థాపన చేశాము. కూటమి ప్రభుత్వంలో నిరంతరం అభివృద్ధి మీద ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, ఏ విధంగా రాష్ట్రానికి నిధులు తీసుకురావడం జరుగుతూ ఉంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమం
అమలవుతూ ఉంది. వీటన్నిటి పట్ల ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారు. ఈరోజు గ్రీవెన్స్లో కూడా కొన్ని ఆక్రమణకు గురైనటువంటి రిజర్వ్ సైట్లు కానీ ప్రభుత్వ స్థలాలు కానీ అవి ప్రభుత్వ స్థలాలుగానో రిజర్వ్ సైట్లుగానో ఉంచితే పబ్లిక్కి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందనేటువంటివి కూడా గ్రీవెన్స్లో రావడం జరుగుతుంది. ఎంక్రోచ్మెంట్లు పూర్తిగా తొలగించమని పబ్లిక్ నుంచి ఒత్తిడి వస్తూ ఉంది. ఎందుకంటే ఇల్లు ఎంత కట్టినా రోడ్డు ఆక్రమించుకొని తృప్తుంటాం. కాబట్టి ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడైతే పెద్ద రోడ్లు ఉన్న కాడ పర్వాలేదు, కానీ చిన్న చిన్న రోడ్లు ఉన్న కాడ కూడా కొన్ని పూర్తిగా ఆక్రమణకు గురైనవి. అరుగులేయటమో, మెట్లు వేయటమో, వంకులు పెట్టుకోవటమో. ఈరోజు కృష్ణారెడ్డి డొంకలో వచ్చారు. కృష్ణారెడ్డి డొంక మొత్తం ఆక్రమణను తొలగించి డ్రైనేజ్ సిస్టాన్ని మెరుగుపరచమని వచ్చారు. పసుమరు నుంచి కొత్త బైపాస్ రోడ్ ఎన్హెచ్ వాళ్ళు ఎస్టిమేషన్స్ వేస్తున్నారు. దాన్ని పూర్తిగా డెవలప్ చేయబోతా ఉన్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని ప్రకటవరం సమీపం అంకంపాలెంలో ట్రక్కు బోల్తాపడిన ప్రమాదంలో చౌటపల్లి యేసుపాదం మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న చింతలపూడి ఎస్ఐ సతీష్ కుమార్ ప్రమాదానికి గల కారణాలపై పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో గ్రామ ఇలవేల్పు శ్రీ నేరెలమ్మ అమ్మవారి పంచమ వార్షికోత్సవ మహోత్సవాలను ఎడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గణపతి పూజ, పంచామృత అభిషేకాలు, చండీ హోమం వంటి శాస్త్రోక్త కార్యక్రమాలు వేద పండితులు సమక్షంలో జరిగాయి. అనంతరం మహా అన్నదానం నిర్వహించగా గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాలులో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. నారాయణపేటను సస్యశ్యామలం చేయడమే సీఎం లక్ష్యమని తెలిపారు. కొడంగల్, నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించి వలసలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కార్యక్రమంలో దివ్యాంగులకు ఉచితంగా 3 చక్రాల స్కూటీలు పంపిణీ చేశారు. 99 రోజుల ప్రణాళిక, ఆ ప్రణాళికలో భాగంగా కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా ఒక బాధ్యతగా తీసుకొని మనం ముందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను. నేను అనుకుంటాను నారాయణపేట జిల్లాకు సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ కూర్చున్నారు కాబట్టి నేను కలెక్టర్ గారితో మాట తెలియజేస్తున్నాను. నారాయణపేట పట్టాలని చూపించారే తప్ప ఇక్కడ కార్యాచరణ పెట్టలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు మన బిడ్డ, మన పాలమూరు బిడ్డ కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొనగల్ కావచ్చు, మొత్తం కావచ్చు, నారాయణపేట కావచ్చు,
ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఒకటే కాకుండా ఆచరణలో పెట్టి ఇప్పటికే దాదాపు కాట్లపల్లి నుంచి కాన్పుర్తి వరకు మొదటి మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కార్మికుల వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మోహన్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్లకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రివర్యులు వెంకటస్వామి గారికి, మా డైనమిక్ ఎమ్మెల్యే, యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఇండియా మైనంపల్లి రోహిత్ గారికి మరి ఏదైతే నిన్న ప్రకటించిన వేతనాలు మరి పారిశుద్ధ కార్మికులు మరి కొట్టమిట్లాడుతున్న సమయంలో మరి వాళ్ళకు జీతాలు పెంచడం అనేది హర్షణీయం. మరి ఆ పెంచినందుకు చిన్నశంకరంపేట మండల పక్షాన వాళ్ళకు నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కార్మికుల కనీస వేతనాలు పెంచిన మన ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన యువ ఎమ్మెల్యే రోహితన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కార్మికులకు, కర్షకులకు మరియు పేదలకు మంచి మంచి పథకాలు తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక అగ్రస్థానంలో నిలపడానికి ప్రయత్నం చేస్తున్న, కృషి చేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజా పాలన వచ్చిన తెలంగాణ ప్రభుత్వంలో మరి దేశంలో గరీబీ హటావో దేశ్కి బచావో అని ఏనాడైతే ఇందిరాగాంధీ నినాదం ఇచ్చిందో దాన్ని ఆదర్శంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మా యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు వారందరూ కూడా కృతజ్ఞతలు పార్టీ తరఫున, మా చిన్నశంకరపేట పార్టీ తరఫున చెప్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల పక్షపాతి. మరి గతంలో సీలింగ్ యాక్ట్ కానీ తీసుకోండి, మరి బ్యాంకుల జాతీయకరణ కేసులు కానీ ప్రతి విషయంలో పేదలకు అండగా ఉండేదే కాంగ్రెస్ పార్టీ. అందుకే పేదల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ కావున నిత్యము ఈ పేదల గురించే. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.